హాయ్ ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు చెల్కేసినండి. సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు చెల్కేసినండి. ఈరోజు అయితే మనం పీలేరు మార్కెట్, ద బిగ్ మార్కెట్ పీలేరు మార్కెట్ అయితే ఉన్నాం అనమాట. సో అడ్రస్ జరిగి పీలేరు అన్నమాట ఇచ్చుకోండి. ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 నుంచి 11:30, 12 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్ వస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి 2-3 కిలోమీటర్స్ అనమాట. ఈ పీలేరు సెషన్లో ఈరోజు ఈ వీడియో మేకలకు సంబంధించి, మేకపోతుకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. సో మీ దగ్గర ఏదైనా మేకలు కానీ, పొటేన్లు కానీ, ఇంకొచ్చి గొర్రెలు కానీ, ఏ ఉన్న ఆవులు కానీ, ల్యాండ్ కానీ, అఫ్ కోర్స్ వెహికల్స్ కానీ ఏది ఉన్నా కూడా మన ఛానల్ అయితే ప్రమోషన్ చేస్తున్నాం. సో మన ఛానల్ ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874 నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది టైటిల్లో కూడా. సో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో ఈ మేకలకు సంబంధించిన మొత్తం ఎంటైర్ మేకపోతులు కానీ, మేక పిల్లలు కానీ, సో పెద్ద మేకలు కానీ అన్నీ కూడా ఏమి రేట్లు పోతున్నాయి అనేది క్లియర్గా పిన్ టు పిన్ అయితే మీకు రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గర మాట్లాడించి రేట్లు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాం. సో మీకు ఎక్కడో ఒక దగ్గర వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకొంతమందికి రికమెండేషన్ చేసి ఇంకొంతమంది మార్కెట్కి విజిట్ చేయొచ్చు. సో దానివల్ల వ్యాపారాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో చూస్తే ఈ బ్యాచ్లో మొత్తం కూడా పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయండి. దగ్గర ఒక 30 మేకల దాకా ఉన్నాయి, 20-30 మేకలు అయితే ఉన్నట్టున్నాయి. సో దీంట్లో కట్టె మీద మొత్తం బ్యాచ్ మీద ఏం చెప్తారు, సో సపరేట్ చేసుకుంటే ఏం రేట్ చెప్తారు అనేది మనం ఇప్పుడైతే మాట్లాడదాం. సో చూస్తే దీంట్లో చిన్న పిల్లలు అయితే లేనట్టున్నాయి, మొత్తం కూడా మేకలు అయితే ఉన్నట్టున్నాయి అనమాట. సో తీసుకుంటాను, సెలెక్టెడ్ చేసుకుంటాను అనమాట. సో ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం మనం. ఏం చెప్తాను అన్న జత ఏం చెప్తాను రా? మొత్తం కట్ట మీద ఇప్పుడు ఆయన కోరుకున్నాడు కదా, అవేం చెప్పారు? 32,000 చెప్పారు. అంటే సపరేట్ చేసుకుంటే కోరుకునేటి అయితే ఎక్కువ 32,000 చెప్తారు. అట్లే కట్ట మీద అయితే 24,000 చెప్తారు. అట్లే బ్యాచ్ మీద. ఫ్రెండ్స్ చూస్తే ఇల్లు పిల్లలు ఏం లేవు కదా, పిల్లలు అన్ని మేకలే. ఫ్రెండ్స్ చూస్తే మొత్తం బ్యాచ్ మీద 24,000 రూపాయలు ఇదే రేట్ చెప్తున్నానండి. మొత్తం కట్ట అట్లే ఎత్తుకున్నారనుకో, దీంట్లో ఒక 30 మేకలు ఉన్నాయనుకో, 15 జతలు అనుకుందాం. 15 జతలు ఎత్తుకుంటే 24,000 చెప్తానండి. 24,000 రూపాయలు అయితే ఎత్తున్నాడు కట్ట మీద. దాంట్లో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 24,000లో తగ్గింపు ధర అనేది ఉంటుంది. సో లేకుంటే మీకు పలానా మేకలు కావాలా, నాకు సెలెక్టెడ్ చేసుకుంటే దీంట్లో ఒక 2 మేకలు మాకు కావాలా అనుకుంటే మాత్రం అవి వచ్చి కొంచెం ఎక్కువ రేటు చెప్తున్నాడు. ఒక 3,000-4,000 అయితే రేటు పెరుగుతుంది చెప్తున్నాడు. ఎందుకంటే దాంట్లో ఏదైతే క్వాలిటీగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి దానివల్ల అయితే రేటు పెరుగుతుంది అనమాట. సో అట్లా కాకుండా మనం బ్యాచ్ అయితే 24,000 చెప్తున్నాడు. దాంట్లో తగ్గింపు ధర అనేది 23కి రావచ్చు, 22కి రావచ్చు. మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన అయితే ఇవైతే ఉండదన్నమాట. నెక్స్ట్ చూద్దాం, ఇంకొక బ్యాచ్ అయితే ఉంది, ఆ బ్యాచ్లో చూద్దాం మనం కనుక్కుందాం. చూస్తే ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉందండి. ఈ బ్యాచ్లో దానికంటే కొంచెం తక్కువ ఉన్నాయి. దీంట్లో పిల్లలు మేకలు అన్నీ కూడా కలిపి అయితే ఉన్నట్టున్నాయి. సో ఇవన్నీ కూడా కనుక్కుందాం. మేకలు ఏం రేట్లు పడతాయి, పిల్లలు ఏం రేట్లు పడతాయి అని కనుక్కుందాం. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్లో మేకలకు పిల్లలు అయితే ఉన్నాయండి. సో 30,000 రూపాయలు అయితే ఇస్తాను అనమాట. 2 మేకలు 2 పిల్లలు అయితే వస్తాయన్నమాట. సో ఒకదానికి ఏదన్నా 1-2 రాకపోవచ్చు అని చెప్పాడు అనమాట. సో జత మీద పెద్ద మేకలు అయితే ఉన్నాయి. సో జత మీద 30,000 అయితే ఇస్తాను అనమాట. 2 మేకలు 2 పిల్లలు అనుకుందాం యావరేజ్గా. ఇప్పుడు ఒక్కొక్క మేక ఒక పిల్ల 15,000 అయితే పడుతుందని చెప్తాను అనమాట. 15,000 రూపాయలు, 15,000 రూపాయలు అయితే ఇస్తాను అనమాట. ఒక మేక ఒక పిల్ల. జత మీద వచ్చేసరికి 30,000, 2 మేకలు 2 పిల్లలు వస్తాయన్నమాట. పిల్లలు అంతే కొంచెం సైజుకి వచ్చాయండి. అంతే ఒక 4 మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి. 4.5 మంత్స్ అయితే ఉన్నాయి. మన పిల్లలు సపరేట్ చేసుకున్నా కూడా జత పిల్లలు ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కొక్కటి 4.5 ఆ విధంగా పోయినా 9,000 ఆ విధంగా జత మీద పిల్లలే వీడిగా ఉన్నాయి అనమాట. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో మేకపోతులకు సంబంధించిన వీడియో అయితే మనం చేస్తాం ఇప్పుడు. సో డివైడ్ చేసుకున్నప్పుడు రేట్ అయితే పెరుగుతుందండి ఖచ్చితంగా, బ్యాచ్ మీద తగ్గుతుంది అనమాట. సో పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. ఫ్రెండ్స్ చూద్దాం, ఇక్కడైతే పెద్ద సైజు మేకపోతులు అయితే ఉన్నాయండి. ఇవైతే సేల్స్కి అయితే ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా బిగ్ సైజ్ పోతండి. ఇదైతే చూస్తే దగ్గర 30 కిలోల ఆ విధంగా అయితే పట్టుకుంది. సో ఏం చెప్తారో ఏమనుకుందో, అందులో మేకలు కూడా ఉన్నాయి. ఏం చెప్తాను రా నా పోతులు? ఫ్రెండ్స్ చూసి ఈ 2 24,000 అయితే కొనుక్కున్నారట. చూడొచ్చు, ఈ 2 24,000. ఒక్కోటి 12,000 రూపాయలు అయితే పడిందండి. సో 12,000 రూపీస్ అయితే పడింది అనమాట. ఇది ఒక్కటే ఏం చెప్పారు? 35, 35 చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూసి ఇది వచ్చి 35,000 అయితే చెప్తున్నాడు. ఈ ఒక్కదాన్ని ఎన్ని కిలోలు రావచ్చు అన్న? ఇది ఎన్ని కిలోలు రావచ్చు? 45 వస్తుందా? ఫ్రెండ్స్ చూస్తే 35,000 రూపీస్ అయితే చెప్తాను. 45 అయితే మీట్ అయితే చెప్తానండి. 40-45 మధ్యలో అయితే మీట్ చెప్తాను అనమాట. సో దాని తర్వాత అవేం చెప్తాను, ఇవేం చెప్పారు? 50 జత ఎన్ని కిలోలు రావచ్చు రెండు కలిపి?
40 ఇది సో 55,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. రెండు కూడా 55,000 అయితే చెప్తున్నాడు. సో ఇదైతే ఒక 30-35 అనుకున్నా కూడా అదొక 20 కిలోలు ఆ విధంగా అయితే వచ్చి కొద్ది. సో ఈ రెండు కూడా 55,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటా. మేకలు అని చెప్పారన్నా? మేకలు వేరే వాళ్ళయా? ఓకే. సో అదే అనమాట దీనికి సంబంధించింది మనం అయితే చూసామన్నమాట. మేకలు అయితే లేరు. సో నెక్స్ట్ అయితే చూద్దాం. మేకలు బ్యాచ్లు అయితే లోపల అయితే ఉన్నాయి. సో అవి కూడా కనుక్కుందాం మనం. 63 ఒకటి అప్పుడు 31.5 పడింది ఫ్రెండ్స్. చూస్తే ఈ జత మీద మేకపోతులు 63,000కి అయితే అయిపోయినాయంట. 62కు 62కి అయితే అయిపోయినాయంటండి. చూడొచ్చు అప్పుడు ఒక్కోటి 31,000కి అయితే అయిందంట. పెద్ద సైజు పోతులు. ఎన్ని కిలోలు రావచ్చు ఒకటేనా? 30 కిలోలు వస్తుందా? 30 కిలో మీట్ అయితే చెప్తానండి. సో ఫైనల్ ప్రైస్ అండి. ఇది అయిపోయింది రేట్ అనమాట. ఇది 30-32 కిలోలు ఆ విధంగా అయితే అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ చూద్దాం. ఈడైతే ఒక మేకల బ్యాచ్ ఎత్తుకుంది. ఈ బ్యాచ్ లో మేకలు ఏం చెప్తారు? మేకలు అయితే అన్ని కూడా మేకలే ఉన్నట్టున్నాయి. ఏం చెప్తారో కనుక్కుందా. అన్ని మేకలే కదనా? ఏం చెప్తాను జత? ఒక్కోటి జత ఎంత? 10.5 పడతాయి. జత వచ్చి 21-22 అయితే చెప్తాను రా. పిల్లలు ఏం లేవు కదా? అన్ని మేకలే. ఫ్రెండ్స్ చూస్తే ఒక్కొక్కటి 10,500 అయితే ఆ విధంగా చెప్తానండి. సో చెప్పడము 10,500 అయితే చెప్తున్నాడు. మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 18, 20, 22 అయితే ఆ విధంగా వచ్చేటండి. 10,500 రూపాయలు అయితే ఈ మేకను చెప్పడం అయితే ఉందనమాట. సో 10,000కి 20 కిలోలు మీట్ అయితే వచ్చి దగ్గర ఒక 20 కిలోలు రాకపోయినా 17-18 గ్యారంటీగా అయితే ఉంటుంది అనమాట. సో జత మీద వచ్చి 21-22 ఆ విధంగా ఎత్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 22,000 అయితే ఎత్తున్నాడు. 21-22 ఆ విధంగా ఎత్తున్నాడు. ఆ పోతు మీదా ఏం చెప్పారు దాన్ని? 26. ఎన్ని కిలోలు రావచ్చా? 35 వస్తుందా? ఫ్రెండ్స్ చూస్తే 26,000 రూపాయలు చెప్తాడు. 35 అయితే మీట్ చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. పెద్ద సైజు పోతూ లోపలికి అయితే ఉంది. అది ఉన్నీలే అదేం దూరుకుంటుంది, భయపడుతుంది. సో అదే అనమాట. 35 అయితే మీట్ అయితే వస్తుందని చెప్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చి మనం అయితే లోపలికి పోదామండి. లోపలికి పోతే మేకల బ్యాచ్లు అయితే పెద్ద సైజు బ్యాచ్లు అయితే ఉంటాయి. చిన్నపిల్లలు కూడా అన్ని కలిపి అయితే ఉంటాయి. అన్ని కూడా చేద్దాం మనం ఒకసారి. ఏం చెప్పారన్న పిల్లలు? ఏం చెప్తాను రా? 3 15,000. ఫ్రెండ్స్ చూస్తే 3 కూడా 15,000 చెప్తున్నాడు. ఓన్లీ 15,000. ఒక్కొక్క పిల్ల 5,000 రూపాయలు చెప్తారు. మేక పోతులా మరకలా? మేక పోతులు. ఫ్రెండ్స్ చూస్తే 5,000 రూపాయలు అయితే ఒక్కొక్క పిల్లలు చెప్తారండి. 3 పిల్లలు కలిపి 15,000 రూపాయలు చెప్తున్నాడు అనమాట. 5,000 నుంచి అయితే మనకు ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో దాని తర్వాత చూద్దాం. ఏం చెప్పారన్న ఇవి? ఏం చెప్తాను రా? ఏం చెప్తాను? 2 17,000 పోతులేనా? 17,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 2 మేక పోతులండి. 17,000 రూపాయలు అయితే చెప్పడం ఉంది కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 17,000 అయితే చెప్తాను అనమాట. సో చెప్పింది ఆ రేటు కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది. సో ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే మేక పోతులు అయితే జరుగుతున్నాయి, వ్యాపారం జరుగుతున్నాయి. సో ఇవంతా కూడా మీడియం అండి, చిన్న సైజు. ఏం చెప్పారన్న ఇవి జత? 11,000. ఫ్రెండ్స్ చూస్తే 11,000 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ పోతులు 11,000 అయితే అనమాట. సో ఆ పక్క వ్యాపారాలు జరుగుతున్నాయి. చూద్దాం. మేక పోతులు పెద్ద సైజు పోతులు అయితే ఉంటున్నాయి. ఇవేం చెప్తారు అక్కడ? ఏం చెప్పారన్నా జత? ఏం చెప్తాను? 38 అక్క జత. ఫ్రెండ్స్ చూస్తే 38,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. జత మీద 38,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 38,000 అయితే చెప్తున్నాడు. సో ఇవైతే మనం మీటు క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఒక 38 అంటే 13 26 18 36 19,000 అయితే ఒక్కొక్క ఒకటి 19 కాదండి 9 18 38 అంటే 17,000 రూపాయలు అయితే 17,500 అయితే ఆ విధంగా పడుతుందండి ఒక్కోటి చెప్పడం. 17,500 ఆ విధంగా ఎత్తున్నాడు. సో చెప్పడం ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. దాని తర్వాత మొత్తం అయితే ఈ సైడ్ అంతా కూడా మేకలు అయితే ఉంటాడు. ఏం చెప్పారండి ఈ పోతనే? 19,000 అయితే చెప్తున్నాడు. మేకపోతండి పెద్ద సైజు మేకపోతే 20 కిలో ఆ విధంగా అయితే వచ్చి ఉంటుంది. సో 19,000 చెప్తున్నాడు.
మనకైతే వీడియో తీయడానికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది, కొన్ని చాలా వరకు చూపిద్దాము. ఏం చెప్పారండి ఇది? 23 ఫ్రెండ్స్ 23,000 చెప్తున్నాడు. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 23 ఎన్ని కిలోలు రావచ్చు ఇది మీ అంచనాకి? ఒక అందాజుగా చెప్పు చాలు. 22 ఆ విధంగా వస్తుంది. సో అదే అనమాట. 22 ఆ విధంగా మీట్ అయితే వస్తుందని చెప్తున్నాడు. 23 అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ పెద్ద సైజు పోతులండి. సో ఇవేం చెప్తారో కనుక్కుందాం. మనకు ఈ రోజు వచ్చిండే సరికి వీడియో తీయడానికి కూడా కాస్త ఇబ్బందిగా అయితే ఉందనమాట. జనాలు అయితే ఆ విధంగా వచ్చారు. ఏం చెప్పారన్న దీన్ని? 14.5 14,500 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక 14-15 కిలోలు అయితే ఆ విధంగా వచ్చినట్టు ఉంది. సో ఏదైనా కూడా యావరేజ్ ఎత్తుకుంటే కిలో 1000 రూపాయలుగా చెప్తానండి చెప్పడం. ఆయన ఏం చెప్తానన్నా? జత 50 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 55,000 అయితే చెప్తున్నాడు జత మీద. అప్పుడు ఒక్కోటి 27,500 రూపాయలు అయితే ఒక్కో దాన్ని చెప్తున్నానండి. సో చెప్పడం అయితే 27,500 చెప్తున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చు ఒకటేనా? 35 వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 35 మీట్ అయితే చెప్తున్నాడు. 27.5 అయితే ప్రైస్ చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో పెద్ద సైజు బాగుండన్నా. అది ఏం చెప్పారన్నా? పోతునే 23 23,000 చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఎన్ని కిలోలు రావచ్చు? 25 వస్తుంది. 25 కిలోలు అయితే మీట్ చెప్తున్నాడు. 25 అయితే మీట్ చెప్తున్నాడు. 23 ప్రైస్ చెప్తున్నాడు. ఏం చెప్పారన్న దీన్ని? 20,000. ఎన్ని కిలోలు రావచ్చా? 28 వస్తుందా? ఫ్రెండ్స్ చూసా 20,000 అయితే చెప్తాను అనమాట. 28 మీట్ చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 28 కిలోలు అయితే మీట్ చెప్తాను అనమాట. సో అదే దాన్ని చెప్పడం. ఇంకైతే మేకల బ్యాచ్ చూద్దాం, కొంచెం లోపల పోదాం. ఫ్రెండ్స్ మనం అయితే కొంచెం క్రౌడ్ నుంచి బయట వచ్చామండి. కొంచెం రిలీఫ్గా ఉంది ఇక్కడైతే. బా లోపల ఏంది స్వామి అంతా జనాలు, విపరీతమైన క్రౌడు, ఎండ, ఉడుకు, చెప్పడానికి డిస్టర్బెన్స్, మాట వాయిస్ కూడా క్లారిటీ రాలేదు. సో ఇక్కడైతే మనం కొంచెం వారకైతే వచ్చాము. ఇక్కడ చూస్తే మొత్తం మేకలండి. పెద్ద సైజు మేకలు, పిల్లలు అన్నీ కూడా కలిపి అయితే ఉన్నాయి. ఈ కట్టలో దగ్గర ఒక 40-50 మేకలు అయితే ఉంటాయి అనమాట. సో ఇవి ఏం చెప్తారు, ఏం పిల్లలతో ఏం చెప్తారో, మేకలు ఏం చెప్తారు అనేది ఇక్కడ కనుక్కుందాం. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఏం చెప్తారు ఏమనుకుంటున్నాం. ఎవరి అన్న ఇవే? ఆయనా? సో దీంట్లో అయితే చిన్న సైజు పిల్లల నుంచి పెద్ద సైజు పిల్లలు అన్నీ కూడా కలిపి అయితే ఉన్నాయండి. సో ఏం చెప్తారో ఏమో కనుక్కుందాం. ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. దీంట్లో మేకలు పిల్లలు అన్ని కలిపి ఉన్నట్టున్నాయన్నా. కట్ట మీద జత ఏం చెప్తాను? 35,000 అంటే 2 మేకలకు 2 పిల్లలు వస్తాయా? ఇప్పుడు 35,000 చెప్తాను రా. ఇప్పుడు సపరేట్ చేసుకుంటే మనం కోరుకుంటే ఏం చెప్తారా? కోరుకుంటే పెరుగుతుందండి. సో ఫ్రెండ్స్ చూస్తే 35,000 అయితే చెప్తానండి జత మీద. 2 మేకలు 2 పిల్లలు అన్ని కలిపి కూడా 35,000 అయితే చెప్తానమాట. అంటే మొత్తం 4 రూళ్ళు అండి. 35,000 అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో 2 పిల్లలు అంటే నీకు కోరుకుంటే పిల్లల్లో కొంచెం చిన్న పెద్ద అన్ని కలిపి అయితే ఉన్నాయండి. ఒక 1 మంత్ పిల్లల నుంచి ఒక 3-4 మంత్స్ పిల్లల వరకు అయితే ఉన్నాయి అనమాట. ఇది కోరుకుంటే దాన్ని బట్టి మేకలో రేట్ అయితే కొంచెం మారుతుంది. 35,000 అంటే అప్పుడు ఒక్కొక్క మేక ఒక పిల్ల ఎంత పడుతుంది? 17,500 రూపాయలు అయితే ఒక మేక ఒక పిల్ల పడుతుంది. సో చెప్పడం ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మేక పోతులకు సంబంధించిన వీడియో అయితే మనం చేసాం. దాని తర్వాత వచ్చి గొర్రెలకు సంబంధించిన పెద్ద గొర్రెలకు సంబంధించి చేద్దాము. ఇంతకుముందు అయితే చిన్నపిల్లల వీడియోలు చేసాం. దాని తర్వాత పెద్ద పొట్టేళ్ళ వీడియోలు చేసాం. కంటిన్యూస్గా మన ఛానల్లో కంటిన్యూస్గా 1 by 1 వీడియోలు ప్రతిరోజు అప్డేట్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, తెలుసు కదా. జస్ట్ లైక్ కొట్టి సపోర్ట్ చేశారంటే రీచ్ కొంతమందికి రీచ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది మార్కెట్లకి అయితే షేర్ అవుతుంది. సో అదేనమాట మ్యాటర్.